ఐటీ కంపెనీకి వెళ్ళాలి కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. అలా ఫీల్ అవుతున్నారా? సో ఈ వీడియో మీకోసమే. సో ఐటీ ఇండస్ట్రీస్లో ఇంగ్లీష్ తెలిస్తే మాత్రమే పని చేయగలుగుతాం అనుకుంటున్నారేమో చాలామంది. కానీ అలా కాదు. ఐటీ ఇండస్ట్రీలో చాలా డివిజన్స్ ఉన్నాయి. అవి డెవలప్మెంట్, టెస్టింగ్, సపోర్ట్. ఈ మూడే ఐటీ ఇండస్ట్రీ పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఇందులో డెవలప్మెంట్ అనే ఫీల్డ్లోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీస్లో. ఈ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళ వర్క్ ఏమిటంటే ప్రోగ్రామింగ్ చేయడం. ఈ ప్రోగ్రామింగ్ చేయడానికి కమ్యూనికేషన్ అన్నది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. బాగా కోడ్ వర్క్ చేసే వాళ్ళకి, బాగా కోడ్ రాసే వాళ్ళకి, ఆలోచించే వాళ్లకు ఐటీ ఇండస్ట్రీస్లో కమ్యూనికేషన్ అవసరమే లేదు. సో లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అనుకోండి. సో మీరు ప్రోగ్రామింగ్లో 80% మార్క్స్ స్కోర్ చేసి ఇంగ్లీష్లో 35% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు, మీరు డెవలప్మెంట్లో బాగా సర్వైవ్ చేయవచ్చు విత్ హై ప్యాకేజెస్. సో ఇన్ ద సేమ్ వే మీరు టెస్టింగ్లో వెళ్ళాలనుకుంటే, ఇన్ టెస్టింగ్ you must be strong both in programming as well as communication. సో మీరు ప్రోగ్రామింగ్లో 80% మార్క్స్ స్కోర్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఇన్ కమ్యూనికేషన్. అట్లా కాదు, నాకు ప్రోగ్రామింగ్లో అసలు ఇంట్రెస్టే లేదు కానీ కమ్యూనికేషన్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఐటీ ఇండస్ట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారా? మీకు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేంటంటే ప్రొడక్షన్ సపోర్ట్. ఈ ప్రొడక్షన్ సపోర్ట్లో కమ్యూనికేషన్లో మీరు 90% మార్క్స్ స్కోర్ చేసి ప్రోగ్రామింగ్లో 35% మార్క్స్ ఉంటే దెన్ యూ కెన్ గెట్ అ బెటర్ ఆఫర్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్. సో ఐటీ ఇండస్ట్రీస్లో కమ్యూనికేషన్ ఉంటే మాత్రమే నేను సర్వైవ్ చేయగలను, కోడింగ్ ఉంటే మాత్రమే నేను సర్వైవ్ చేయగలను అని కాదు. కమ్యూనికేషన్ ఉంటే యూ కెన్ సర్వైవ్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్, యూ కెన్ సర్వైవ్ ఇన్ డెవలప్మెంట్ ఇఫ్ యూ నో కోడింగ్. ఇలా వేరియస్ సెక్టార్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీస్లో. దీనికి రిలేటెడ్గా మీకు చాలా డౌట్స్ ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీరు కాంటాక్ట్ చేయండి. సో అవి ఎగ్జిక్యూటివ్స్ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. Thank you so much.